త్రేతాయుగంలో భూమిపై పాపం పెరిగినప్పుడు దేవతలు విష్ణువును ప్రార్థించారు. అప్పుడు విష్ణువు దశరథ మహారాజు ఇంట రాముడిగా అవతరించాడు. దశరథుడు 3 భార్యలతో ఉన్నాడు: కౌసల్య, సుమిత్ర, కైకేయి. కౌసల్యకు పుట్టిన వాడే శ్రీరాముడు. చిన్ననాటి జీవితం. రాముడు చిన్నప్పటి నుంచే వినయశీలుడు, ధర్మనిష్ఠుడు. విశ్వామిత్ర మహర్షి ఆయనను అడవికి తీసుకెళ్లి అనేక రాక్షసులను సంహరింపజేశాడు. అక్కడే ఆయన శివధనుస్సు విరిచి సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. వనవాసం. రాముని తండ్రి దశరథుడు రాముడిని రాజుగా నియమించాలని నిర్ణయించుకున్నప్పుడు కైకేయి తన వాగ్దానం గుర్తుచేసి రాముడికి 14 సంవత్సరాల వనవాసం ఇచ్చింది. రాముడు, సీత, లక్ష్మణుడు అడవికి వెళ్లారు. అక్కడ అనేక అద్భుతాలు జరిగాయి. సీత అపహరణ మరియు లంక యుద్ధం. రాక్షసరాజు రావణుడు సీతను అపహరించాడు. అప్పుడు రాముడు హనుమంతుడు, సుగ్రీవుడు, వానరసేన సహాయంతో లంకకు వెళ్లి రావణుడిని సంహరించాడు. అంతకు తర్వాత సీతాదేవిని తిరిగి తీసుకుని అయోధ్యకు తిరిగి వచ్చాడు. రామరాజ్యం. అయోధ్యలో శ్రీరాముడు 11,000 సంవత్సరాలు పాలించాడు. ఆ కాలంలో ప్రజలు సుఖశాంతులతో జీవించారు. దేవతలు కూడా రాముని ధర్మపాలనను ప్రశంసించాయి. వైకుంఠ ప్రవేశం. తన అవతార కార్యం ముగిసిన తర్వాత రాముడు సరయు నదికి వచ్చి స్నానం చేశాడు. తరువాత తన శరీరాన్ని విడిచిపెట్టి విష్ణులో కలిసిపోయాడు. అంటే ఆయన తిరిగి వైకుంఠం చేరాడు. ఇది మోక్షస్థితి. అవతారం. త్రేతాయుగం. జన్మస్థలం అయోధ్య. వనవాసం 14 సంవత్సరాలు. పాలన 11,000 సంవత్సరాలు. చివర్లో సరయు నదిలో ప్రవేశించి వైకుంఠం చేరాడు. విష్ణు పురాణం. ఓం నమో భాగవతే వాసుదేవాయ నమః. భక్తి ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి.